జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఈ సమాజంలో ఈ మధ్యలో విపరీతంగా సంబంధాల్లో, బాంధవ్యాల్లో, బంధుత్వంలో, మిత్రతలో ఎక్కడ చూసినా ద్రోహం, ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా ఈగో, ఎక్కడ చూసినా అహంకారం అడ్డం వస్తున్నది. సామాజిక వ్యవస్థ మీద ప్రభావం అవుతున్నది. దానికి 2 జీవంత ఉదాహరణలు చూడొచ్చు. మేము 2వ తారీఖు మే 2 మొన్ననే 8 రోజుల క్రితం అమన్ శర్మ అనే ఒక జడ్జి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. పూనాలో చదివిండు, చాలా బ్రిలియంట్ వ్యక్తి. భార్య లా ఆఫీసర్, పెద్ద ఆఫీసర్. ఆమె భార్య చెల్లెలు ఐఏఎస్ ఆఫీసర్, జమ్మూలో కలెక్టర్. మొత్తం ఫ్యామిలీ చదివినోడు, మొత్తం ఫ్యామిలీలో పైసలు ఉన్నవాళ్ళు. రాత్రి 10 గంటలకు తండ్రికి ఫోన్ చేస్తాడు అమన్ శర్మ, ఆ జడ్జ్. నాయనా, నాకు విపరీతంగా మానసిక బాధ జరుగుతుంది, నాకు జీవితమే సాలైపోయింది, ఏం చేయాలో తోచటం లేదు, ఎవరు చూసినా ఇట్లే పరిస్థితులు, బంధుత్వాల్లో వాళ్ళకి వీళ్ళకి మాటలు లేవు, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు. ఇదంతా సమస్యల నుంచి తండ్రికి ఫోన్ చేస్తాడు. రాత్రి 10 గంటలకు తండ్రి 2 గంటల దూరం ప్రయాణం చేసి నోయిడా నుంచి ఎక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వస్తాడు. పాష్ ఏరియాలో జడ్జిలు ఉన్న ఏరియా. అక్కడికి వచ్చి ఇంట్లో వచ్చి, నాయన ఏమైంది, ఎందుకు అంత బాధపడుతున్నావు, ఏమైంది? ఆ డిస్కస్ నడుస్తుంది. లోపల నుంచి కోడలు వస్తుంది. మామ మీరు వెళ్ళిపోండి ఇమీడియట్, లేకుంటే నేను పోలీస్ ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తా, లోపలేపిస్తాను, వెళ్ళిపోండి, మా సంగతి మీకు ఎందుకు, వద్దు, రావద్దు మా ఇంట్లో. మామకి రాత్రి 12 గంటంగా చూడండి, లా ఆఫీసర్ తను కొడుకు జడ్జు, తండ్రి ఇంట్లో పోతే ఇంత అవమర్యాద. రాత్రి 12 గంటంగా బయటకు వస్తాడు. పాపం వియంకులకి ఫోన్ చేస్తాడు, ఏమైంది కొడుకు మామ అత్తకి. వాళ్ళిద్దరూ ఈయన ఫోన్ బ్లాక్ చేసేస్తాడు, ఫోన్ పోవటం లేదు. ఎవరికి ఫోన్ చేయాలి? రాత్రి 12 గంటంగా చూద్దామని ఆయన ఎక్కడో పోయి పండుకుంటాడు. ఉదయం కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉరి వేసుకుని చచ్చిపోతాడు. ఒక జడ్జు, అంత తెలిసినవాడు, అంత జ్ఞాని, అంత మేధావి, ఈ జీవితాల సమస్యలో పోరాడాలి, అలాంటిది ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. భార్య లా ఆఫీసరు, భార్య చెల్లెలు ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు, పైసలు ఉన్నవాళ్ళు, అంత హోదా ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. ఈ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఈగో, ఒకరికొకరికి అహంకారము, ఎక్కువ చదువుకోవడము, ఇవన్నీ కారణాల నుంచి చచ్చిపోతాం. అదే ప్రకారంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి సైంటిస్ట్, భార్య కూర్చునింటే భార్య మెడలు తాడేసి ఉరి వేసి భార్యని చంపుతాడు. ఫోన్ చేస్తాడు పోలీసులకి, నా భార్యని చంపిన, మీరు రాండి, నన్ను జైలుకి తీస్తారా, ఆ భార్యని డెడ్ బాడీ ఏం చేస్తారో చేయండి. అప్పుడు ఏం చేయాలి అర్థం కావటం లేదు. పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకుని పోతారు. తర్వాత ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్తాడు, నా భార్య మీద ఎక్కువ ప్రేమ ఉన్నా, చాలా ప్రేమ ఉంది, ఆత్మీయత ఉంది, దాని కొరకే చంపిన. అయ్యో, ప్రేమ ఉంటే చంపుతారా? ప్రేమ ఉంటే ఉరి తాడేసి కూర్చున్నప్పుడు తాడేసి చంపుతారా? ఇదెక్కడన్నా ప్రేమనయా అంటే ఆయన చెప్పిన మాటలు, నా ఒకటే ఒక బిడ్డ అమెరికాలో ఉంటుంది, బంధువులు సంబంధాలు మాకు ఏమీ లేవు, ఎవరు రారు మా ఇంటికి, మేమెవరింటికి పోతే మాట్లాడరు, ఈ బంధుత్వమే వద్దు, ఈ ఫ్రెండ్షిప్పే వద్దు, ఈ మనుషులే వద్దు, అంత వేసరికి వచ్చేసింది. ఈ సమాజం వ్యవస్థ గురించి నాకు చాలా బాధగా ఉంది, ఎవరిని మాట్లాడారు, నేను చనిపోతే నా భార్య గతి ఏమిటి, కారణంగా నా భార్యనే మొదలు చంపేస్తా, తర్వాత నేను చచ్చినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఆయన చనిపోయాడు. చూడండి, ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయాలు ఏమిటంటే, ఈ చదువుకున్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళ దగ్గర పెద్ద జ్ఞానం ఉంటుంది అని అనుకుంటాం, అది లేదు. ఇంకా పల్లెటూర్లలో మోట మనుషులు ఎంతో ధైర్యంగా ఉంటారు. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పేవాడు, ఈ చలికాలంలో ఉత్తరప్రదేశ్లో ఒక 50 మంది 100 మంది ఇట్లా రౌండ్ కూర్చుని ఈ గుడుగుడి అని చేదేవాళ్ళు. ఇక్కడ ఒక చిలిమి పెట్టింటారు, ఎంగిలి చేయరు, ఇక్కడి నుంచి తాగుతారు, ఒకరి నుంచి ఒకరికి ఇట్లే పాస్ చేసుకుంటూ 50 మంది గుడుగుడి తాగుతూ చలి మంటలు కాపుకుంటూ ఆత్మీయంగా మామ, అన్న, భాయ్య అని మాట్లాడేవాళ్ళు. ఇది లేదు ఈ కాలంలో. ఇప్పటికి కూడా పల్లెటూర్లలో మేము ఎక్కడ కూర్చుంటే మాట్లాడతాం, అక్క బాగుండవా, మామ బాగుండవా, ఏమరా ఎక్కడ పోయింది, అది ఇది ఏదో అనుకుంటూ ఉంటాం. సిటీలలో అది లేదు, ఫ్యామిలీలలో లేదు. అందరికీ ఈగో, అందరికీ అహంకారం, అందరికీ పైసలు, విపరీతంగా చదువు, ఇవన్నీ అడ్డం వస్తున్నవి. ఎప్పుడో మీరు ఏమో ఒకటి అని అంటారు, అదే పట్టుకుని కూర్చుంటారు. మీరు సస్తే కూడా రారు. శ్మశానం తీసుకుని పోతున్నామో, చచ్చిపోయా ఇప్పుడన్నా రా అంటే వస్తలేను, ఆ పెండ్లిలో నాకు వాడు భోజనం కాలేదా అని నేను అడిగిండే. అప్పుడు
అది నాకు చాలా ఇగో అయిపోయింది. నాకు వాడు ఎట్లా అడిగా నాకు భోజనం కాలేదని. అరే నాయన ఎప్పుడో ఏమడిగింది దానికి లేదు అని వాట్సాప్లో పేరు తీసేసిన, వాడిని గ్రూప్ నుంచి చేసేసిన, వాడిని ఇంటికి పోను, సస్తే పోను, మా ఇంటికి రావద్దు. ఒకే ఊరిలో ఒకే దగ్గర ఉంటారు, అక్కజెన్నెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఒకరికొకరు సంబంధాలు 20-30 సంవత్సరాలు ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగింటారు, ఇంట్లోకి రానియారు. వాళ్ళ సిట్అవుట్లో కూర్చోవాలి, టీ తాగాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంట్లో లోపల బెడ్రూమ్ ఏది, వాళ్ళ పూజా రూమ్ ఏది, వంట ఇల్లు ఏది ఉంది అది కూడా చూపించారు. అందరికీ ఈగో, అందరికీ అభిమానం, అందరికీ అహంకారం. ఇది చాలా సమాజంలో అవుతున్నది. దీనికి జీవంత ఉదాహరణ నాగేశ్వరరావు గారు భార్యను చంపడము, అమన్ శర్మ గారు ఆత్మహత్య చేసుకోవడం. నడుస్తుంటామండి, ఎంతోమంది ఉంటారు, ఎవరు సస్తుంటారు, అన్ని మాకేం సంబంధం అని మేము అనుకోవద్దు. మేము కూడా ఎక్కడో తప్పులు చేస్తున్నాం, మేము కూడా ఎక్కడో అహంకారం, మేము కూడా ఎక్కడ ఈగో, మేము కూడా ఎక్కడ ఇది చేస్తున్నాం. సరళంగా సహజంగా ఉండే ప్రయత్నం చేద్దాం. భగవంతుడి ఆయుష్యం ఇచ్చింది మీకు ఇంకొకరి కొరకు సేవ చేసేదానికి. అహంకారం కాదు, ఈగో కాదు. ఒక హిందీలో సామెత ఉంది, మౌత్నే జమానేకో సమా దిఖా డాలా, కైసే కైసే రుస్తమోకో ఖాక్ మే మిలా డాలా, కల్ తక్ జో తన్ के चलते थे अपनी शान और शौकत पर, आज क्षमा तक नहीं जलती उनकी मज़ार पर. ఎంత అద్దరితే మారిద్దరు మట్టిలు కలిసిండ్రా, నీదేం లెక్క. పెద్ద పెద్దవాళ్ళు పైలవాన్లు ఈరోజు మట్టిలు కలిసిపోయినారు. జాగ్రత్త. కిసీ కే లియే హో దిల్ మే ప్యార్, కిసీ కే దర్ద్ కో హో సకే తో లే ఉధార్, జీనా ఇసీ కా నామ్ హై. జీవితం అంటే ఇంతే రా నాయన, ఇంకొకరి కొరకు ఏమైనా చెయ్యి, మంచిది చెయ్యి, మంచి ఆలోచనతో ఉండు, మంచి కార్యక్రమాలు చెయ్యి. ఈగో, అహంకారము, అభిమానం పక్కన పెట్టేసాయి. వాడు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నీదేం పోయింది. అంత ఆత్మీయంగా ఉండేదానికి ప్రయత్నం చేయి. ఈ భగవంతుడు మానవ జన్మ మాకు ఇచ్చింది ఈ దాని కొరకు, సేవ కొరకు, మంచి పనుల కొరకు. ఇది మేమందరం మా పిల్లలకి భవిష్యత్తు ఎట్లా ఉండాలి ముందర. మేము మంచిగా ఉండి మంచి ఆలోచనతో ఉంటే మా పిల్లలు కూడా అట్లే ఉంటారు. మేమే అహంకారంగా, మేమే ఈగో, మేమే ఎవరింటికి పోంటే వాడు కూడా పోడు. ఇంటికి ఎవరైనా వస్తే వాడు వెళ్ళిపోతాడు. ఇంట్లో సత్యనారాయణ పూజ ఉంది అంటే వాడు ఎంటీవీ చూసుకుంటూ కూర్చుంటాడు. వానికి సంస్కారం లేదు, వానికి మంచి ఆలోచన లేదు, మా ఆచరణ మంచిగా లేదంటే వాని మీద కూడా ప్రభావం అవుతుంది. కాబట్టి ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.